మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. I hope you all are fine. In this video, we are going to know about APDSC district wise roster system posts. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మన జిల్లాలో నెల్లూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఫిజిక్స్, బయాలజీ, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, పిఏటి వీటికి సంబంధించినటువంటి ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మెన్కు ఉందా, విమెన్కు ఉందా, జనరల్ ఉందా, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన మనం తెచ్చుకుందాం. సో మన డిస్ట్రిక్ట్తో పాటు అంటే మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్తో పాటు ఇతర డిస్ట్రిక్ట్లో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి గమనించాలి. మీ డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో కానీ ఓసీలో కానీ లేదు, కమ్యూనిటీలో లేదు అనుకుంటే ఓపెన్ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయి, అసలు కమ్యూనిటీలో పూర్తిగా పోస్టులు లేవంటే దెన్ యు సీ ది అదర్ డిస్ట్రిక్ట్లో ఏమైనా పోస్టులు ఎక్కువ ఉన్నాయి అంటే సో ప్లీజ్ గో అండ్ అప్లై అదర్ డిస్ట్రిక్ట్స్. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్ అలా అవగాహన తెచ్చుకొని అప్లై చేసుకోండి, మీకు అంత మంచిగా జరుగుతుంది. రైట్, మరి పిఆర్ అకాడమీ ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే మన పిఆర్ అకాడమీ నుండి మీకు 100% సపోర్ట్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. రైట్, మరి నెల్లూరు నుండి ఏ పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్కి, ఎస్జిటికి ఏ కమ్యూనిటీలు ఉన్నాయి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా చిన్న విన్నపం, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మన జిల్లాలో అంటే మీ యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కాస్త షేర్ చేస్తే మీరు చూస్తారు, 10 మందికి మంచి చేస్తారు, నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి మొత్తం జిల్లాలన్నీ చేస్తున్నాం కాబట్టి. సో రైట్, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నెల్లూరు. ఓకే, ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఎస్జిటికి సంబంధించిన తెలుగు మీడియం ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మరి నెల్లూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి క్లియర్గా తెలుసుకుందాం మిత్రులారా. సో ఇప్పుడు చూడండి, ఓసీలో టోటల్గా ఎస్జిటికి 39 పోస్టులు ఉన్నాయి, బీసీ 6, బీసీబీ 10. సూపర్ అండి, వెరీ లక్కీ పీపుల్స్. రైట్, ఓకే, బీసీబీ 10, బీసీ ఓకే, బీసీసీ 1, బీసీడీ 6, బీసీఈ 3, అలానే ఎస్సీ 14, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 10. వావ్, ఈడబ్ల్యూఎస్ కూడా చాలా పోస్టులు ఉన్నాయండి. గ్రేట్. సో ఇక్కడ విమెన్కి మాత్రం ఎక్కడ కూడా పోస్ట్ ఒకటి కూడా లేదు, మొత్తం జనరల్లోనే ఉంది కాబట్టి ఇంకా నాట్ వరీ. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క జనరల్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. కమ్యూనిటీలో ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. సో ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఇక్కడ అయితే బీసీసీ ఒకటే తక్కువ ఉంది ఎస్జిట్లో, మిగతా అన్ని కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది, వేర్ ఐ కంపేర్డ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్. బీసీబీలో కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకైతే కొంచెం హార్డ్ వర్క్ బాగా చేయాలి. ఓకే, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని బట్టి చూస్తుంటే. రైట్, మరి ఉర్దూకు సంబంధించిన ఎస్జిటి పోస్టులు ఏంటి ఉన్నాయి చూద్దాం. ఓసీ 0 అండి జనరల్, బీసీఏలో 2 ఉంది, బీసీబీ 0 అండి, బీసీసీలో 2 ఉంది, ఆ 2 కూడా బ్యాక్లాగ్ పోస్ట్ అండి. మరి ఎస్సీలో 3 ఉన్నాయండి, అలాగే ఈడబ్ల్యూఎస్ మరి ఎక్కడ లేదండి. విమెన్లో ఓసీలో ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి, ఆ 3 కూడా బ్యాక్లాగేనండి. ఓకేనా, అలాగే బీసీఏ లేదండి విమెన్కి, బీసీబీ విమెన్కి లేదు, బీసీసీ లేదండి, బీసీడీకి 2 ఉన్నాయి, ఆ 2 కూడా బ్యాక్లాగ్ పోస్ట్. సో బీసీఈ, ఎస్సీ లేదండి, అలాగే ఎస్టీ 2 ఉన్నాయండి, కానీ ఆ 2 కూడా బ్యాక్లాగ్ పోస్ట్ అండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, పిఎస్సీ ఏం లేవండి. సో ఇక్కడ మనకి విమెన్కి మాత్రం కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఉర్దూకి సంబంధించినటువంటి ఎస్జిటి పోస్ట్లో, కానీ అది ఇచ్చిన పోస్ట్ కూడా అన్నీ బ్యాక్లాగ్వే, అది గమనించగలుగుతారు. సో అది మైండ్లో ఉంచాలి కూడా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు స్కూల్ అసిస్టెంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. స్కూల్ అసిస్టెంట్, ఓకే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. రైట్,
ఓసీకి 10 ఇచ్చాడమ్మా, బీసీ 3, బీసీబీ 2, ఇక్కడ 0 బీసీసీ, బీసీడి 0, బీసీఈ 0, ఎస్సీ 4 ఉంది, ఎస్టీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 0, పిహెచ్ 0. రైట్, విమెన్కి అయితే ఎక్కడ కూడా లేదు. బీసీఏ బీసీడీ లేదు, ఓపెన్ కేటగిరీలో కూడా విమెన్కి లేదు. కానీ ఎక్కడ ఓపెన్లో ఉన్నవారు వీరందరూ, ఎక్కడ కమ్యూనిటీలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నా అక్కడ కూడా ఎలిజిబుల్, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు హిందీకి వద్దాం. తెలుగు స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఒక్క జిల్లాలో అయితే తక్కువ పోస్టులు ఉన్నాయండి. కొన్ని జిల్లాలో మనం చూస్తే 1 or 2, ఎక్కడ దాంతో పాటు కంపేర్ చేస్తే 10 పోస్టులు ఉన్నాయి. కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. అక్కడ ఓపెన్లోని 1, 2 ఉంటే ఇంకా కమ్యూనిటీలో ఏముంటుంది చూడండి. బట్ హియర్ ఈజ్ ఎ ఛాన్స్ టు మీ యొక్క ప్రిపరేషన్ కానీ ఇలానే కొనసాగిస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకేనండి. అయితే పట్టుదలతో పోరాడితే పోయేది ఏమి లేదు, మీ విజయం తప్ప. సో ఖచ్చితంగా విజయం తప్పకుండా మీ చేతిలో ఉంటుంది. ఓకేనా. అపజయం తప్ప విజయం అనేది ఖచ్చితంగా మీ చింతకు చేరవాలంటే ప్రయత్నం అనేది కంటిన్యూగా ఉండాలి, ప్లస్ హార్డ్ వర్క్ అనేది గట్టిగా ఉండాలి. అప్పుడే రైట్. నెక్స్ట్ పోస్ట్ ఫర్ ది స్కూల్. ఈ హిందీకి సంబంధించినప్పుడు తెలుసుకుందాం. వెరీ వెరీ లో పోస్ట్ అండి హిందీకి. సో ఓసీ అయితే 3, బీసీఏ 1, బీసీబీ 0 అండి, బీసీసీ 0, బీసీడీ మళ్ళీ 1 ఇచ్చాడు, బీసీఈకి 0 ఉంది, ఎస్సీకి 2 పోస్టులు ఇచ్చాడు, ఎస్సీ 0, ఈడబ్ల్యూఎస్ 0. రైట్. విమెన్కి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదండి. విమెన్కి అస్సలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పా కదా, ఓసీ ఓపెన్ కేటగిరీలో 3 అన్నీ ఎక్కడ ఉన్నాయి కాబట్టి జనరల్లో ఇక్కడ మాత్రం ఫిమేల్కి అయితే అస్సలు లేదు ఇక్కడ పోస్ట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పోస్టులలో చూడండి ఒకసారి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం, క్లియర్గా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు హిందీ తెలుసుకున్నాం, తెలుగు తెలుసుకున్నాం. ఇంగ్లీష్ ఈజ్ ద ప్రతి ఒక్కరికి ఈసారి ఇంగ్లీష్, అలాగే ఫిజిక్స్ అనేది చాలా తక్కువ, సోషల్ అనేది తక్కువ. కొన్ని జిల్లాల్లో ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఇచ్చాడు. రైట్. మరి ఎక్కడ కూడా ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇంగ్లీష్ అనేది 20 ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. బీసీఏ 4, బీసీబీ 3, బీసీసీ అస్సలు లేదండి, బీసీడీ 3, బీసీఈ 2, మరి ఎస్సీకి అయితే 6 ఇచ్చాడండి. గుడ్ అండి. ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 4. ఓకే, ఈడబ్ల్యూఎస్ బాగుందమ్మా. రైట్. మరి విమెన్కి అయితే ఎక్కడ కూడా లేదు, 1 ఉందండి విమెన్కి. ఏంటది? విహెచ్ అంటే విజువల్ ఎంపైర్డ్, అది కూడా బ్యాక్లాగ్. బి అంటే బ్యాక్లాగ్ పోస్ట్. 1 పోస్ట్ ఉంది విమెన్కి. ఆ పోస్ట్ విజువల్ హ్యాండిక్యాప్డ్. ఆ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు విజువల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి మరి ఆ పోస్ట్ కూడా బ్యాక్లాగ్ పోస్ట్కు సూచిస్తుంది. కాబట్టి విజువల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తే, ఇటువంటి రోస్టర్ సిస్టంలో ఒక్కొక్క పోస్ట్ ఉండేటప్పుడు సమ్టైమ్స్ క్యాండిడేట్ ఎవరు ఉండరండి. ఒకే ఒక క్యాండిడేట్ ఉంటారు. అప్లై చేసేవారు అదృష్టవంతులండి. సో టెట్ జస్ట్ క్వాలిఫై అప్లై చేసిన వారు ఉంటే 1 పర్సన్ ఉంటే, సమ్టైమ్స్ మనం జరిగినటువంటి అప్పట్లో నేను గమనిస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ 2006 నుంచి నేను గమనిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే చాలాసార్లు చాలా జిల్లాల్లో ఇలా జరిగాయి. కొన్ని జిల్లాల క్యాండిడేటే ఉండరు కమ్యూనిటీ ఆర్ బ్యాక్లాగ్ పోస్ట్లో. కొన్ని జిల్లాల్లో 1 పోస్ట్ ఉంటుంది, ఆ బ్యాక్లాగ్లో ఆ 1 పర్సనే ఉంటారు. జస్ట్ వెళ్ళి ఎగ్జామ్లు ఎలా కూర్చుంటే జాబ్ వస్తున్నాయి. సో వెరీ లక్కీ పీపుల్స్ దే ఆర్. సో అందుచేత ఎలా కూడా ఉంటుంది కాబట్టి వెరీ వెరీ క్రుషియల్ థింగ్. అందుకోసమే డీటెయిల్ తెలుసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది అనేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్లో ఓసీకి అయితే 21 ఇచ్చాడండి, బీసీఏ 4, బీసీబీ 4, బీసీడీ 4, బీసీఈకి 2, ఎస్సీకి 7 ఇచ్చాడు మిత్రమా, బాగుంది. అలాగే ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ 5 బాగుంది. సో పిహెచ్ ఎందుకు సరే ఇలా బాగుందంటే ఇఫ్ ఐ కంపేర్, ఎందుకంటే అన్ని డిస్ట్రిక్ట్లు నేను చూస్తున్నా కదా మిత్రమా. సో ఏ డిస్ట్రిక్ట్ అంటే ఇఫ్ ఐ కంపేర్, కొన్ని డిస్ట్రిక్ట్లు 0 ఉంటుంది, 1 ఇచ్చేటప్పుడు ఇక్కడ 5 ఇస్తాడు, 3 ఇస్తున్నప్పుడు బాగున్నట్టే కదా ఈ తక్కువ పోస్టుల్లో. ఎందుకంటే ఫస్ట్ ఏమో మెగా డిఎస్సి అన్నారు, మరి అవన్నీ మాట్లాడడానికి ఇష్టం లేదండి. తర్వాత బ్యాక్లాగ్ డిఎస్సి అన్నారు, తర్వాత స్పెషల్ డిఎస్సి అన్నారు, ఏది లేదు. లాస్ట్కి దగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి దేని గురించి తక్కువ మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. మరి అంతే, ఇప్పుడు ఉన్న దాని గురించి మనం మాట్లాడాలి. అది మాట్లాడితే మన మైండ్ ఎక్కడికో వెళ్తుంది. రైట్. ఓసీగా చూశారు కదా, బీసీ బీసీబీ ఇవన్నీ చూశారు.
సో ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే కొంచెం బాగానే ఉన్నాయి మన నెల్లూరులో. నెక్స్ట్ ఫిజిక్స్ బయాలజీకి సంబంధించి చూద్దాం. ఫిజిక్స్ బయాలజీ ముందు ఫిజిక్స్లో ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉంది. అలాగే బీసీఏ లేదమ్మా, బీసీబీ లేదు, బీసీసీ ఇస్ 1, బీసీడీ ఇస్ 1, బీసీఈ ఈజ్ ఆల్సో 1, ఎస్సీ 2, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ 0 అండ్ పిహెచ్సి లేదు. విమెన్కి ఎక్కడ కూడా ఇవ్వలేదు, బట్ ఎక్కడ హ్యాండిక్యాప్డ్లో ఉంది. చూడండి హ్యాండిక్యాప్డ్లో అది కూడా బ్యాక్లా పోస్టు. ఆ పోస్ట్ ఏ రిజర్వేషన్ అంటే హియర్డ్ ఇంపైర్డ్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే హెచ్ఎస్ అని మెన్షన్ చేశారో హియర్డ్ ఇంపైర్డ్మెంట్, ఇప్పుడు విజువల్ ఇంపైర్డ్ ఎవరైతే ఉంటారో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వరు. సో అందుకోసమే ఇది క్లియర్గా మెన్షన్ చేయడు. హెచ్హెచ్ చూసండి హియరింగ్ ఇంపైర్డ్. సో ఇక్కడ విజువల్ విహెచ్ ఉన్న వారికి అయితే ఇవ్వరు. సో అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ బయాలజీకి సంబంధించినవి చూద్దామమ్మా. బయాలజీ చూడండి ఓసీకి ఏం లేదు, 0. సో ఇక్కడ అన్నీ 0ఏనండి. బయాలజీ అయితే మొత్తం బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్సి. నిజంగా ఈ డిస్ట్రిక్ట్లో బయాలజీ వారికి ఇట్ ఈజ్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. అయితే అల్టర్నేట్ మెథడ్ ఈ బయాలజీ వారికి ఏంటంటే అల్టర్నేట్ మెథడ్ ఒకటి ఉంటుంది. సో ఇదర్ తెలుగు, ఇదర్ ఇంగ్లీష్, ఆర్ వాటర్ ఇట్ మే బి, ఆర్ మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి జస్ట్ వాళ్ళు ఏంటంటే కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఏదైనా బయాలజీ టీచర్ అవ్వాలని కలగన్న వారికి ఇది పెద్ద నిరాశ అని చెప్పవచ్చు. అట్లీస్ట్ ఓపెన్ కేటగిరీలో 1 or 2 పోస్ట్ ఉంటే కొంచెం ఆ కాన్ఫిడెంట్ వేరు. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సోషల్ గురించి చూద్దాం. సోషల్లో చూడండి నెల్లూరులో అస్సలు ఏం లేదమ్మా, అస్సలు ఎక్కడ కూడా లేదు. మెన్ లేదు, ఓపెన్ లేదు, జనరల్ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా లేదు. వెరీ 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 పెయిన్ఫుల్ ఇది. నెక్స్ట్ మరి పీఈటీకి సంబంధించినటువంటి ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ సోషల్ మెథడ్ తీసుకున్నాం, హాయిగా బీపీటీ అయినా చేస్తుంటే మన లైఫ్ సెటిల్ అయి ఉన్నామో అనిపిస్తుంటుంది. రైట్. ఓసీకి ఏమో 10, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, అలాగే బీసీడీ 1, బీసీఈ 0, ఎస్సీకి అయితే 3 ఉంది, ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. ఫిమేల్ కానీ అలాగే పిహెచ్డి కానీ పోస్టులు అయితే దీనికి సంబంధించినటువంటి పీటీకి సంబంధించినవి లేవు. సో ఇక్కడ దాదాపు ఉన్నటువంటి పోస్టులలో లోకల్లో క్యాండిడేట్కి ఇది పెద్ద అంటే ఇప్పుడు మనం చూసినటువంటి మా అన్ని జిల్లాల్లో పీటీకి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. పీటీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పీటీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పే చేసి పీటీ ఉన్నవారు ఏ జిల్లాలైనా ఇప్పుడు చూసిన అన్ని జిల్లాలు నాన్ లోకల్కి అస్సలు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. లోకల్లోనే మీరు అప్లై చేసి ఈసారి జాబ్ ఈ 2024లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో బెస్ట్ ఎవరికైనా ఎక్కువ జరుగుతుంది అంటే పీటీ వరకు మాత్రం ప్రతి ఒక్క పర్సన్కి అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం దయించి కొంచెం ఎక్కువ ఏంటంటారు దాన్ని అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి డెడికేషన్ మీలో డిటర్మినేషన్ సరైన నిర్ణయాలు డిటర్మినేషన్ మీన్స్ సరైన నిర్ణయాలు తీసుకొని ఇదే నా జీవితం గట్టిగా పోరాడతాను ఖచ్చితంగా ఈసారి ఉద్యోగం సంపాదిస్తాననే దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకెళ్తే దెర్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు అచీవ్ ఎ జాబ్. ఇది గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. సో అందుచేత మళ్ళీ అంటున్నాను వీ హ్యావ్ టు టేక్ ఎ సర్టెన్ స్టెప్ ఫార్వర్డ్. నిర్ణయాలు తీసుకునే ముందు పరిపూర్ణమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో పీఈటీ వారు అయితే కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి. మరి ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్న వారు అయితే మన ఛానల్ని ఫాలో అయితే వారికి ఇంకా తిరిగే ఉండదు. అంత నమ్మకంతో చెప్తాం. ద బెస్ట్ అంటే ద బెస్ట్ కంటెంట్ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో దానికోసమే మనం టెట్ డిఎస్ కలిపి 2000 రూపీస్ ఇస్తున్నాం. ఓన్లీ డిఎస్ అయితే 1000, ఓన్లీ టెట్ అయితే 1000 రూపీస్కి మనం కోర్సు డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఎనీహౌ నేను ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే డేట్ అనేది కొంత ఎక్స్టెన్షన్ జరిగితే ప్రతి ఒక్క పర్సన్కి ప్రిపేర్ అవ్వడానికి మంచి జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. మరి చూద్దాం. ఎనీహౌ దట్ ఈస్ అ డిపెండ్ అపాన్ ది గవర్నమెంట్ అండ్ కోర్ట్ లా ఇష్యూ కాబట్టి వెయిట్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. రైట్. మరి నెక్స్ట్ రిమైండ్ డిస్ట్రిక్ట్లు కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.